నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాల్ని తెలుసుకుందాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నా అవసరం పార్టీకి లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. అందుకే త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ కి తన రాజీనామాని అందిస్తానని తెలిపారు. అనంతరం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించారు. తన ట్వీట్ కి చంద్రబాబు నారా భువనేశ్వరిలతో కలిసి నడుస్తున్న ఫోటోని ట్యాగ్ చేశారు. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న టీడీపీ నేత కేశినేని నానిపై సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విరుచుకుపడ్డారు. కేశినేని నాని పిప్పళ్ల బస్తా బెజవాడకే గుదిబండలాగా తయారయ్యారు అంటూ ట్వీట్ చేశారు. ఏదో మచ్చేసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమా అని 10 ఏళ్లు బండి కొనసాగించావని పీవీపీ విమర్శించారు. బ్యాంకుల్ని బాదావు, జనాల్ని ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేశావంటూ పీవీపీ ఆరోపించారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి అన్ని మూసుకుని మూలపడుండు అని పీవీపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి రాజేష్ బిందాల్, తెలంగాణ హైకోర్టు జడ్జి నగేష్, ప్రభుత్వ విప్ కోరిముట్ల శ్రీనివాసులు, యాక్టర్ గరుడరాం, శ్రీలంక ఎంపీ రాధాకృష్ణ, బెంగాలీ హీరో జిత్, హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. భారత మాజీ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులు కూడా తిరక్కముందే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల నుంచి కొంతకాలం దూరంగా ఉంటానని అంబటి రాయుడు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తానని అంబటి రాయుడు తెలిపారు. గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గుంటూరు స్థానానికి మార్చాల్సిందిగా శుక్రవారం జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణ దేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా అధిష్టానానికి చెప్పేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చకు దారితీసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్లో చెత్త, చికెన్ వ్యర్థ పదార్థాలు వేసి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్మికులు 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టం ఎలా ఉంటుందో అధికారులకి, ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనే ఉద్దేశంతోనే కార్యాలయంలో చెత్త వేశామని కార్మికులు చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ఆర్ కుటుంబానికే తప్ప ఎన్టీఆర్ కుటుంబానికి విలువ ఇవ్వరని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని ఓడిపోయిన తర్వాత ఏ దేశానికి వెళ్లినా వదిలేది లేదని బుద్ధా వెంకన్న అన్నారు. కొడాలి నాని చెప్పినట్లుగా నారా లోకేష్ పందికొక్కు కాదని బుద్ధా వెంకన్న అన్నారు. పందికొక్కు జనంలో తిరగదని బుద్ధా వెంకన్న తెలిపారు. జనం డబ్బులు తింటున్న జగన్మోహన్ రెడ్డి పందికొక్కుల ప్యాలెస్ లో దాక్కుంటున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. నారా కుటుంబాన్ని వైసీపీ నేతలు విమర్శిస్తే తాము నేరుగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేస్తామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. వైసీపీలో గ్రూపులు లేవని, ఉన్నది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రూపు మాత్రమేనని పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల మండల అధ్యక్షులు రాలేకపోయారని తెలిపారు. పార్టీలో అంతా కలిసే ఉన్నామని, మిగతా ఏ కారణాలు లేవని, అవాస్తవాలు ఎవరూ నమ్మొద్దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పి గన్నవరంలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని చుక్కలూరు వద్ద దళితులపై దాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మల్లికార్జున్ రెడ్డి, యాసిన్, శివ, ఉపేంద్ర, హరినాథ్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. యాడికి మండల రాయల చెరువు గుండా వెళుతున్న ఇసుక టిప్పర్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులు అడ్డుకున్నారు. డ్రైవర్ని కిందకి దింపి బిల్లు చూపించమని అడిగారని, డ్రైవర్ బిల్లు చూపించిన అనంతరం అతడు తమ ప్రాంతంలో తిరగరాదని బెదిరించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా టిప్పర్ టైర్ పంక్చర్ చేసి భయభ్రాంతులకి గురి చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీకి చెందిన సుమారు 100 మంది కౌలు రైతులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రైతుల కష్టాల్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే చెందుతుందని జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రజలకి ఏమీ చేయలేదని, ఎమ్మెల్యేకి సీటు తిరస్కరించారని, రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయలేదని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని పురంధేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద పురంధేశ్వరి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి తామింకా జనసేనతో పొత్తులోనే ఉన్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మాని ప్రయోగించింది. అంగన్వాడీని అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబర్ 2ని జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఎస్మా చట్టం పనికొస్తోంది. తనకి ఎలాంటి జబ్బు, అనారోగ్యం లేదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తమ్మినేని వైసీపీ కార్యకర్తల్ని కోరారు. సోమవారం నుంచి యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటానని తమ్మినేని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడం వల్ల షుగరు, బీపీ కొంచెం పెరిగాయని తమ్మినేని సీతారాం వెల్లడించారు. బీసీవై పార్టీ రాజకీయ రణరంగానికి సిద్ధమైంది. ప్రభుత్వ ఉక్కుపాదాన్ని సవాల్ చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ధర్మ పోరాట సభతో గర్జించబోతోంది. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకి పుంగనూరు నియోజకవర్గంలోని చదళ్ల గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే రైతులు, ప్రజలు, యువకులు పాల్గొని బలహీన వర్గాల కోసం చేస్తున్న ధర్మ పోరాట సభని విజయవంతం చేయాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి బీసీవై పార్టీ నాయకులు పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లు గెలుచుకుంటామని అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికైన మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ తెలిపారు. అందరినీ కలుపుకుని పోతానని, సీఎం జగన్ తనపై పెట్టిన బాధ్యతని నెరవేరుస్తానని శంకర్ నారాయణ తెలిపారు. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలంతా తోడ్పడాలని శంకర్ నారాయణ కోరారు. విశాఖపట్నం సింహాచలం విజినిగిరి పాలెంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ని మహిళలు అడ్డుకున్నారు. సింహాచలం దరి విజినిగిరి పాలెంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని స్థానిక మహిళలు నిలదీశారు. 2019 ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చారని, ఆ తర్వాత ఎందుకు కనిపించలేదని మహిళలు ప్రశ్నించారు. 2019 ఎన్నికల ముందు పంచగ్రామాల భూ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు సమస్యని పరిష్కరించలేదన్నారు. పశువులకి పాక వేద్దామంటే దేవస్థానం అధికారులు వచ్చి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వ్యవసాయం చేసుకోవడానికి ఊర్లో ఒక్క బోరు కూడా లేదని గుర్తు చేశారు. సొంత గ్రామాన్ని పట్టించుకునే నాయకుడిని ఎలా గెలిపించాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానంలోని దర్యలదిప్ప వద్ద భారీ బోటు ప్రమాదం జరిగింది. బోటులో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బోటు యజమాని కామాడి గంగాద్రి సజీవ దహనమయ్యారు. బోటులో మంటలు చెలరేగగానే అందులో పనిచేస్తున్న 2 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని ప్రచారం మొదలుపెట్టారు. మనతో మన రజని అమ్మ పేరుతో ముత్యాలరెడ్డి నగర్లో ప్రచారం ప్రారంభించారు. ఈ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా 16 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరిందన్నారు. సుగాలి కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఎన్నికల్లో గెలిస్తే సుగాలి కాలనీలో కమ్యూనిటీ హాల్ ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంకా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వెనకడుగు వేయకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతమైంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే సమ్మెని ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. తామేమీ తీరని కోరికలు కోరలేదని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో తమకు ప్రభుత్వం పూజలు చేసిందని, ఇప్పుడు శాపాలు పెడుతోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోకపోవడం సమంజసం కాదని, తమకు న్యాయం చేయమని కోరుతున్నారు.